ప్రకాష్ మరి ఈ మధ్య ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్ అండ్ ప్రీటర్మ్ బేబీస్ డెలివరీ ఎక్కువైపోయింది. అండ్ వాళ్ళలో కంజనిటల్ హార్ట్ డిసీజెస్ చాలా వరకు ఎక్కువగానే ఉంటాయి టర్మ్ బేబీస్తో కంపేర్ చేస్తే. సో వాటి మేనేజ్మెంట్ గురించి, వాటి ఇన్సిడెంట్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందామా? ప్రీటర్మ్ బేబీస్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పుడుతున్నారు. సో డెఫినెట్గా మనం టర్మ్ బేబీస్ ఎవరైతే నెలల నిండి పుట్టారో వాళ్ళని కంపేర్ చేసుకుంటే ప్రీటర్మ్ బేబీస్కి ఎప్పుడు కొంత హయ్యర్ రిస్క్ అనేది 2 to 4 ఫోల్డ్ రిస్క్ అనేది ఉంటుంది. మెయిన్గా మనం ప్రీటర్మ్ బేబీస్లో చూడాల్సింది ఈ పీడిఏ, ఏఎస్డి ఇవి ఏవైతే తల్లి గర్భంలో ఉండి పుట్టిన తర్వాత న్యాచురల్గా స్పాంటేనియస్గా క్లోజ్ అవ్వాల్సింది ఒక్కొక్కసారి క్లోజ్ కాకపోవచ్చు. బట్ వీటికి మెజారిటీ మనం ఫార్మకలాజికల్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ద్వారానే మనం ట్రీట్ చేయొచ్చు. అలా కానీ రేర్ సిచ్యువేషన్స్లో మనం పీడిఏ లైగేషన్ అంటే సర్జరీ ద్వారా కానీ లేదు పీడిఏ డివైస్ క్లోజర్ ద్వారా చేయొచ్చు. ఇన్ కేస్ 5th month 6th monthలో మనకు కొన్ని రకాల ఈ క్రిటికల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండి ఆ బేబీస్ ప్రీటర్మ్గా పుట్టారు అని అంటే వాళ్ళకు కూడా దెర్ ఈజ్ ఏ పాలియేటివ్ ప్రొసీజర్స్ లైక్ బెలూన్ సెప్టాస్టమీ, పీడిఏ స్టెంటింగ్ ఇట్లాంటి టెంపరీ ప్రొసీజర్స్ ద్వారా వాళ్ళ లైఫ్ను మనం సేవ్ చేయొచ్చు. అవును, మనం చాలామంది ప్రీటర్మ్ బేబీని ఎన్ఐసీ నుంచి షిఫ్ట్ చేయకుండా బెడ్ సైడే ఈవెన్ కార్డియాక్ సర్జరీస్ కూడా చేసి డిశ్చార్జ్ చేస్తున్నాము.